హలో ఎవ్రీవన్. ఇదైతే ఫెస్టివల్ సిరీస్‌లో సెకండ్ అవుట్‌ఫిట్. థంబ్‌నెయిల్ చూసి ఈ వీడియోలోకి ఎంతమంది వచ్చారో అంతమందికైతే ఇదైతే మంచిగా యూజ్‌ఫుల్ అవుతది. మంచి మంచి డిజైన్స్ అయితే ఈ ఛానల్‌లో నేనైతే పోస్ట్ చేస్తా ఉంటాను. మీరైతే కొంచెం నాకు మోటివేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ కూడా చేయండి. నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయటం కోసం. ఈరోజు నేను చూపిచ్చేది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఒక లెహెంగా మీద. లెహెంగా అనే కాదు, మీరు శారీ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ అనేవి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇంత సింపులా అనుకుంటారు మీరు నేను చెప్పే ప్రాసెస్ చూసి. మెజర్మెంట్స్ అనేవి నార్మల్‌గా మనం బ్లౌజెస్‌కి కానీ, ఫ్రాక్స్‌కి కానీ ఎలా తీసుకుంటామో ప్రిన్స్ కట్ బ్లౌజ్‌కి కూడా సేమ్ అలానే తీసుకోవటం. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేపాటికి ముందుగా క్లాత్‌ని 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. పొడవు 14 ఇంచెస్, షోల్డర్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 3½ ఇంచెస్ ఏమో షోల్డర్‌కి, మిగిలిన 2½ ఇంచెస్ నెక్‌కి మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్‌కి 10 ఇంచెస్, నడుముకి 9 ఇంచెస్ ఖర్చుతో కలిపి తీసుకోవాలి. 6 ఇంచెస్ ఆర్మ్ హోల్‌కి తీసుకోవాలి. మార్క్ చేసుకున్న పాయింట్స్ అన్నిటిని స్కేల్ సహాయంతో జాయింట్ అయితే చేసుకోవాలి. మనం నెక్స్ట్‌కి ఏమన్నా డిజైన్ అనేది ఇచ్చుకోవాలంటే లైనింగ్ మీదనే ఇచ్చుకోండి. అప్పుడు చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్‌కొచ్చేపాటికి కొంచెం డిజైన్‌లా అయితే ఇచ్చుకుంటున్నాను. సెంటర్ నుంచి 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి కొంచెం కర్వ్ లాగా సెంటర్‌కనేది డ్రా చేస్తున్నాను లైన్‌ని. వీడియోలో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. నెక్ దగ్గరకొచ్చేపాటికి నార్మల్ రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. కొంచెం పైకి అనమాట. అది కూడా లైనింగ్ క్లాత్ మీద అయితే డ్రా చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూడండి, మీకు క్లియర్‌గా తెలుస్తది. ఆర్మ్ హోల్ దగ్గర కూడాను రౌండ్‌గా కొంచెం హాఫ్ సర్కిల్‌లా అయితే తీసుకుంటున్నాను. మనం మార్కింగ్ చేసుకున్నాక ఒకసారి అయితే చెక్ చేసుకోండి, కరెక్ట్‌గా పెట్టామా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను. నడుము దగ్గర నుంచి దానిపైన 1 ఇంచ్ క్రాస్ అయితే తీసుకోండి. ఇది ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటది. మనం మార్కింగ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే లైనింగ్ క్లాత్‌ని అయితే కట్ చేసుకోవటమే. ఇంత డీటెయిల్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే బిగినర్స్‌కి కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే. ఇంతింత డబ్బులు పెట్టుకొని బయట కొనుక్కుంటే కంటే మనం ఒక క్లాత్ తెచ్చుకొని మన చేత్తో మనకు కావాల్సిన సైజులు అనేది కుట్టుకుంటాం చాలా మేలు అనిపిస్తది. అందుకే నేనైతే ఇంత క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మన అమ్మాయిల మెంటాలిటీయే అంతే కదా! ఎంత తక్కువ బడ్జెట్‌లో అయిపోతే అంత మంచిది అనుకుంటాము. ఇప్పుడు ఒక డ్రెస్‌కి మనమొచ్చి 5000 పెడితే ఆ డ్రెస్ ఎన్నో సార్లు వేసుకోము. అదే 5000తో మనం డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ అనేది రెడీ చేసుకుంటే మనం చాలా సార్లు వేసుకోవచ్చు కదా! సో, అలా అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలానో బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ కూడా అలానే. సేమ్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి అవుట్‌లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడేమంటే ఒక 1 ఇంచ్ అనేది మన క్లోజింగ్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇలా ఎక్కువ తీసుకుంటానికి రీజను బ్యాక్ హుక్స్‌కనమాట. బ్యాక్ హుక్స్ అనేది యాడ్ చేయటం కోసం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తీసుకోవాలి అనమాట. మీకు ఇక్కడ వరకు క్లియర్‌గా ఉందే అనుకుంటున్నాను నేను. ఇంకా బ్యాక్ అనేది డిజైన్ యాడ్ చేసుకోవటం కోసం కింద నుంచి ఒక 3½ ఇంచెస్ అయితే పైకి మార్క్ చేసుకున్నాను. అలానే పైనుంచి ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని పక్క నుంచి ఒక 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి వెడల్పు కోసం. సో, ఆ 2 పాయింట్స్‌ని అయితే జాయిన్ చేసుకోండి. ఒక రెక్టాంగిల్ షేప్ లాగా అనమాట. ఆ ప్లేస్‌లో అనేది మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవటం కోసం ఇలా అయితే మనకొక క్లారిటీ అనేది వస్తుంది. ఎలా డిజైను డ్రా చేసుకోవాలి, ఎంతవరకు మనకు కావాలి అని చెప్పేసి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మీ ఇష్టం అనమాట. మీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్ తీసుకోండి. ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ తీసుకోండి. నాకైతే ఇలా కావాలని చెప్పేసి నేను మెజర్మెంట్స్ అనేది ఇలా తీసుకున్నాను. నాకు కావాల్సిన షేప్ అయితే నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇంకా డిజైన్ అనేది డ్రా చేసుకోవటం అయిపోయినాక ఒక 1 ఇంచ్ అనేది క్రాస్‌గా అయితే తీసుకోవాలి. అది మాత్రం మర్చిపోమాకండి. ఇంకిప్పుడు మార్క్ చేసుకున్న విధంగా అయితే లైనింగ్ క్లాత్‌ని అయితే కట్ చేసుకోవటమే.
అన్ని సైడ్స్‌న. మనం ఇచ్చుకున్న డిజైన్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. మనకు కరెక్ట్‌గా షేప్ వచ్చేటట్లయితే. ఇక్కడ నేను 2 లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకు 2 తీసుకుంటున్నాను అంటే, నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి జిమ్మిచూ కొంచెం షైనింగ్‌గా కావాలని, పై లేయర్ వచ్చేపాటికి సాటిను, దాని కింద కొంచెం కంఫర్ట్‌గా ఉండటానికైతే లైనింగ్ కాటన్‌ది. కాటన్ మీద మనం మెజర్‌మెంట్స్ అలా తీసుకొని మనకైతే అంత టైం పట్టిందిగా. ఈ సాటిన్ మీద అయితే మనకు అంత టైమింగ్ అనేది పట్టదనమాట. మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ అనేది పెట్టి యాజ్ టీజ్‌గా కాకపోయినా కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవటమే. సేమ్ ఇలానే మెయిన్ క్లాత్ అనేది కూడా లైనింగ్ క్లాత్ పెట్టేసి ఎక్స్ట్రాగా అయితే కట్ చేసుకోండి కొంచెం. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్‌కి ఇలానే, బ్యాక్ పార్ట్‌కి కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవటం. ఇంకిప్పుడు మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవటం. ముందల మెయిన్ క్లాత్ పెట్టి, మెయిన్ క్లాత్ మీద లైనింగ్ కాటన్‌దయితే పెట్టండి. నెక్స్ట్ సాటిన్ లైనింగ్ అయితే పెట్టండి. ఇలా ఎందుకు పెడుతున్నామంటే, కొంచెం మనం స్టిచ్చింగ్ అనేది అయినాక రివర్స్ తిప్పితే మనకి నార్మల్ ముందల మెయిన్ క్లాత్ వచ్చి, దాని కింద సాటిన్ లైనింగ్ వచ్చి, దాని కింద కాటన్ లైనింగ్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఈ వీడియోలో సెకండ్ ప్రాసెస్ కూడా చెప్తాను, అది కూడా చూడండి. ఇంకలా పెట్టుకున్నాక మనం ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్స్ అంటేనే జారిపోతూ ఉంటాయిగా, కొంచెం పిన్స్ హెల్ప్ తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి అనమాట, క్లాత్ అనేది కదలకుండా నీట్గా. అప్పుడైతే మీకు స్టిచ్చింగ్ చేయటం అనేది ఈజీగా ఉంటుంది. ఇంకిప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. ముందల నేను బ్యాక్ పార్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాననమాట. ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవటం వల్ల మనం బ్యాక్ నుంచి స్టిచ్ చేస్తే మనకి ఏమీ కనిపించదు. అందుకే ఏంటంటే, కనిపించే సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేమంటే మెయిన్ పార్ట్ జిమ్మిచూ కదా, సో జిమ్మిచూ మీదనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ ఇచ్చుకున్న డిజైన్ చుట్టూన అయితే నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. స్టిచ్ అనేది వేసినాక ఏమంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవటమే ఆ డిజైన్ దగ్గర ఉన్నది. ఆ డిజైన్ కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి. ఇలా ఎందుకు ఇస్తామంటే, మనం క్లాత్ అనేది రివర్స్ చేస్తాం కదా, రివర్స్ చేసినప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా రావటం కోసం ఇలా అయితే చేసుకుంటామన్నమాట. ఇంకా ఇలా అయిపోయినాక క్లాత్ అనేది రివర్స్ తిప్పుకుంటే, అప్పుడు మనకి ఫస్ట్ లేయర్ వచ్చేపాటికి మెయిన్ ఫ్యాబ్రిక్, సెకండ్ లేయర్ సాటిన్ ఫ్యాబ్రిక్, థర్డ్ లేయర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. అదైతే కరెక్ట్గా చూసుకోండి. ఇంకా తర్వాత డిజైన్ చుట్టూతున అయితే నీట్గా ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. ఆ బ్యాక్ నెక్ దగ్గర డిజైన్ దగ్గర స్టిచ్చింగ్ అనేది అయిపోయినాక అన్ని సైడ్ల స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయినాక అన్ని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా రిమూవ్ చేసుకోండి, కట్ చేసేసుకోండి. అనేవి యాడ్ చేయడం కోసం మనం బ్యాక్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నా, దాన్ని అయితే డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. నేను తీసుకున్న డిజైన్ ప్రకారం నాకు బ్యాక్ బాటమ్ పార్ట్లో హుక్స్ వస్తాయి, అలానే పైన నెక్ దగ్గర కూడా హుక్స్ అనేది వస్తాయి. సో దాన్ని బట్టే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. బ్యాక్ పార్ట్లో మనం ఒక పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము, సేమ్ ఇంకో పార్ట్ కూడా ముందల చెప్పినట్టుగా సేమ్ అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. బ్యాక్ 2 పార్ట్స్ స్టిచ్చింగ్ అనేది అయిపోయినాక మనకి బ్యాక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే. ఇందాక మీకు లైనింగ్ పెట్టుకునే ప్రాసెస్ చూపించానుగా, అది కొంచెం టఫ్గా ఉండిద్దని ఇప్పుడు ఇంకో రకంగా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పెట్టుకోండి, మెయిన్ క్లాత్ కింద సాటిన్ క్లాత్ అయితే పెట్టుకోండి, మెయిన్ క్లాత్ మీదన లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ 2 లైనింగ్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఈ ప్రాసెస్ మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా పైన పెట్టుకున్న కాటన్ లైనింగ్ మీదనైతే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నెక్ దగ్గర ఉన్న డిజైన్ చుట్టూతన స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయినాక దాని చుట్టూతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా అయితే కట్ చేసుకోండి. నెక్ దగ్గర కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి, రివర్స్ తిప్పేటప్పుడు మనకి డిజైన్ అనేది మంచిగా రావటం కోసం. ఇంకా రివర్స్ తిప్పుకొని నెక్ చుట్టూతన ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి నీట్గా. ఇంకా మళ్ళీ రివర్స్ తిప్పుకొని కాటన్ లైనింగ్ మీద అన్ని సైడ్ల స్టిచ్చింగ్ అయితే చేసుకోండి నీట్గా.
ఇది 3 లేయర్స్ మెటీరియల్ అయిపోయేపాటికి మాకైతే కొంచెం టైం అయితే పట్టింది. కొంచెం మీరు కూడా చూసుకొని స్లోగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బాటంలో నేనైతే చిన్నగా డిజైన్ అయితే ఇచ్చుకున్నాను. ఆ డిజైన్ దగ్గర మాత్రం మనకి డిజైన్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. టైం పట్టినా పర్లేదు కానీ ఇంకా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని సైడ్స్‌న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్‌లో మెయిన్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ సెంటర్ నుంచి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆర్మ్ హోల్ సెంటర్‌లో నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోండి నీట్‌గా 2 సైడ్స్‌న. ఈ ప్రిన్స్ కట్ అనేది ఇంకా చాలా డిఫరెంట్ వేస్‌లో చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా సింపుల్‌గా అనిపించింది. మీకు కూడా ఇంట్లో సింపుల్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటారని మీకైతే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. 2 సైడ్ల స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత 3 ఇంచెస్ పక్కన ఒక 1½ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న స్టిచ్‌లోకి అయితే కలుపుకోండి. మీకు వీడియోలో చాలా క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. సేమ్ ఇలానే 2 సైడ్స్ అయితే కంప్లీట్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది. మళ్ళా రివర్స్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్న ఆ 1½ ఇంచ్ మీద అయితే ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. ఫైనల్‌గా మనకైతే ఇలా టర్న్ అవుట్ అవుతదనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. అంచుల పీసులు అనేది లెగవకుండా లైనింగ్ క్లాత్ నుంచి ఒక పీస్ అయితే తీసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్‌కి ఇలానే చేయండి. బ్యాక్ ఉన్న పార్ట్స్‌కి కూడా సేమ్ ఇలానే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి. ఫ్రంట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ క్లాత్ అనేది రివర్స్ తిప్పుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. ఆ మిగిలిన క్లాత్‌ని అయితే హెమ్మింగ్ అయితే చేసుకోండి హ్యాండ్‌తో. ఇంకా ఫ్రంట్ నెక్ అనేది నాకెందుకో చాలా సింపుల్‌గా ఉంది అన్నట్లు అనిపించింది. ఇంకా బకరం మీద అయితే నేను ఒక షేప్ అనేది డ్రా చేసుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని అన్ని సైడ్‌న స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను ఫోల్డ్ చేసుకొని. తర్వాత నేను గీసుకున్న షేప్ పెట్టి కూడా ఇంకో స్టిచ్ అయితే వేసుకున్నా అనమాట. మీకు వీడియోలో చూడండి నేనేం షేప్ తీసుకున్నానో క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకిప్పుడు రెడీ చేసుకున్న క్లాత్ తీసుకెళ్ళి నేను నెక్ దగ్గర పెట్టుకున్నాను. నాకెక్కడ డిజైన్ అనేది కావాలి అనిపిస్తే అక్కడైతే పెట్టుకొని షేప్ చుట్టూతన స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయినాక దాని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఆ క్లాత్‌ని అయితే రివర్స్ తిప్పుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. ఆ మిగిలిన క్లాత్‌ని మాత్రం హ్యాండ్‌తో హెమ్మింగ్ అయితే చేసుకోండి. డిజైన్ పెట్టినాక ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇలా అయితే రెడీ అయిపోతది. ఇంకిప్పుడు హ్యాండ్స్ కోసం అయితే నేను క్లాత్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే 12 అయితే లెంత్ పెట్టుకున్నాను. 5½ అనేది కింద అయితే పెట్టుకున్నాను. ఇంకా హ్యాండ్ షేప్‌లో హ్యాండ్‌కి కావాల్సిన విధంగా అయితే నేనైతే డ్రా చేసుకొని హ్యాండ్స్‌ని అయితే కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూడండి. హ్యాండ్ మెజర్మెంట్ పెట్టుకొని హ్యాండ్‌కి కావాల్సిన లైనింగ్ కూడా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి మనం మెయిన్ క్లాత్ కంటే. ఇంకా హ్యాండ్‌కి కూడా డిజైన్ అనేది పెట్టుకోవటం కోసం బక్రం మీద నేనైతే ఒక చిన్న డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని అన్ని సైడ్స్‌న స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత మళ్ళా ఈ బక్రాన్ని మధ్యలో పెట్టి మళ్ళా ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. 2 హ్యాండ్స్ కాబట్టి ఇలా 2 టైమ్స్ అయితే చేసుకోండి. ఇంకా హ్యాండ్స్ వచ్చేపాటికి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మన హ్యాండ్స్ కట్ చేసుకున్న విధంగా లైనింగ్ క్లాత్ మీద అయితే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే అన్ని సైడ్స్‌న కట్ చేసేసుకోండి. ఇంకా హ్యాండ్ కింద అంచు అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇంకిప్పుడు మనం హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకొని దాని సెంటర్‌లో మనకి డిజైన్ అనేది ఎక్కడ కావాలో అక్కడైతే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న ప్లేస్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డిజైనర్‌ని అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఆ డిజైన్ చుట్టూతన స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఆ డిజైన్ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసుకోండి. ఆ డిజైన్ కార్నర్స్‌లో చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చుకోండి. రివర్స్ తిప్పుకున్నప్పుడు మనం ఇచ్చుకున్న షేప్ అనేది రావటం కోసం ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి.
ఇంకా ఆ క్లాత్ అనేది లోపలికి నెట్టేసుకొని దాని చుట్టూతున ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఆ మిగిలిన క్లాత్ హెమ్మింగ్ అయితే చేసుకోండి. సేమ్ ఇలానే మనం ఇంకో హ్యాండ్‌ని కూడా రెడీ చేసుకుంటాం. ఇంకా మనం బాడీ పార్ట్స్‌ని అనేది జాయిన్ చేయటమే. ఫస్టు షోల్డర్ దగ్గర నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. మనం ముందు రెడీ చేసుకున్న హ్యాండ్స్‌నయితే ఇప్పుడు ఈ బ్లౌజ్‌కైతే జాయిన్ చేసుకోవాలి. మనం ముందలే రెడీ చేసుకున్నాం కాబట్టి మనకు కావాల్సిన డిజైన్ అనేది మనకి చాలా ఈజీగా హ్యాండ్ అనేది అయిపోతది. అలా కాకుండా మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా డిజైన్స్ ఇచ్చుకోవాలంటే అప్పుడు మనకి చాలా లేట్ పట్టిద్ది. ముందలే ఇచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఈజీగా జాయిన్ చేసేసుకుంటాము. సేమ్ 2 హ్యాండ్స్‌ని అలానే జాయిన్ చేసుకోవాలి. ఇంకా మనం మన బాడీ ప్రకారం ఎంత లూజ్ కావాలో అంత వరకైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి నడుం పార్ట్ వరకు. ఇంత మంచిగా కుట్టుకున్న బ్లౌజ్ అనేది ఎక్కడో సింపుల్‌గా ఉన్నట్టు అనిపించి నేనైతే మీషోలో నుంచి ఈ లేస్ అయితే బుక్ చేసుకున్నా అనమాట. సో, ఇదైతే కింద ఫ్రంట్ పార్ట్ కింద అయితే యాడ్ చేసుకుంటున్నా. సో, ఫ్రంట్ పార్ట్‌లో నేను కొంచెం డిజైన్ ఇచ్చాను కదా! సో, అక్కడైతే యాడ్ చేసుకుంటున్నా ఈ లేస్‌ని. ఎంత సింపుల్ బ్లౌజ్ అయినా ఒక మంచి లేస్ అనేది యాడ్ చేస్తే దాని లుక్కే గ్రాండ్‌గా అయితే మారిపోయిద్ది. నేనైతే ఈ సిల్వర్ కలర్‌దయితే తీసుకున్నాను. నాకు ఇలాంటి లేస్‌లంటే నాకు ఎప్పటినుంచో ఇష్టం. సో, షేప్ అనేది పోనీయకుండా మనం లేస్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్యాక్ ఇచ్చుకున్న డిజైన్‌కి కూడా లేస్ అనేది యాడ్ చేస్తున్నా. అండ్ నెక్ దగ్గర ఒక డిజైన్ పెట్టుకున్నాను కదా! అక్కడ విడిగా 3 పీసెస్ తీసుకొని హ్యాండ్‌తో స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా హ్యాండ్ దగ్గర 2 హ్యాండ్స్‌కి ఇచ్చుకున్న డిజైన్ దగ్గర కూడా ఒక 3 పీసెస్ తీసుకొని హ్యాండ్‌తో అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మిగతాది మీకు తెలిసిందే. హుక్స్ యాడ్ చేసుకోవటం, హెమ్మింగ్ చేసుకోవటం. ఆ తర్వాత ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే నాకు ఇలా టర్న్ అవుట్ అయింది. సింపుల్ బడ్జెట్‌లో ఇంత మంచిగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో మంచిగా ట్రై చేయండి. ఇవాల్టికి ఈ వీడియో అంతే. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. పార్ట్ 2లో ఫ్రాక్ అయితే రివీల్ చేస్తా.